దేశానికి రైతులు సైనికులు ఎంత అవసరమో కార్మికులు అవసరం కూడా అంతే ఉందని కానీ కార్మికులకు సరైన గుర్తింపు లేదని రాజీవ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోలా ప్రసాద్ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా తూరల శ్రీనివాస్ యాదవ్ని నియమించినట్లు ప్రకటించి నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం కోలా ప్రసాద్ వర్మ మాట్లాడుతూ శ్రీనివాస్ యాదవ్ అన్ని రంగాల్లో అనుభవం ఉన్నవాడని, ఏదో ఒక మంచి పని చేయాలని తలంపు ఉన్నవాడని కొనియాడారు. స్థానికంగా ఈ జిల్లాలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయని, వాటిలో పనిచేసే కార్మికులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని, వారందరికీ శ్రీనివాస్ యాదవ్ న్యాయం చేయగలడనే నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా నియమించామని అన్నారు. నేషనల్ అధ్యక్షుడైన కోలా ప్రసాద్ వర్మ గారు ఈ రోజు నన్ను నగర అధ్యక్షుడిగా అర్బన్కి నన్ను నియమించడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అలాగే కార్మికుల పట్ల కొంత అవగాహన ఉంది నాకు. ఈ అవగాహనతోనే నేను ప్రసాద్ గారి ఆదేశాల మేరకు నేను R&S అనుబంధ సంస్థలో ఉన్నాను. దాని నిమిత్తం నేను ఏ విధమైన కమిటీలు వేసి ముందుకెళ్లాలన్నది త్వరలో నిర్ణయించుకొని మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కోలా ప్రసాద్ వర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా జాతీయ స్థాయిలో ఈ కార్మిక సంఘాన్ని నియమించడం జరిగింది. దీనికి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా నన్ను, రాజమండ్రి నగర అర్బన్ అధ్యక్షుడిగా మరుపతి అశోక్ కుమార్ని నియమించారు. ఆయన సూచనల మేరకు కార్మికుల యొక్క కష్ట నష్టాల గురించి వాళ్ళ యొక్క పోరాటాలు చేస్తూ కార్మికులకు న్యాయం చేసే విషయంలో మేము ముందుకెళ్తామని దీని మూలంగా తెలియజేస్తున్నాము. సమస్య పాటించాలని చెప్పి మంచి ఉద్దేశంతో గత 4 సంవత్సరాల క్రితమే దీనికి మొదలుపెట్టడం జరిగింది. తర్వాత అదే సంస్థ మీద లేబర్ కోర్టులో కొన్ని కేసులు చేయడం జరిగింది. ఆ తర్వాత చెప్తాను. నా పేరు కోలా ప్రసాద్ వర్మ, నాది కాకినాడ. నేను రాజీవ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడిగా అధ్యక్షుడిగా జాతీయ స్థాయిలో కొనసాగించాలని నేను నిర్ణయించాను కాబట్టి అధ్యక్షుడు కొనసాగుతున్నాను. అదేవిధంగా మా ఈ యొక్క రాజీవ్ నేషనల్ ట్రేడ్ కాంగ్రెస్ స్టేట్కి అయితే వీరు వల్లూరి రామ్మోహన్ రావు గారు వీరు కూడా ఈ వ్యవస్థలో మంచి అనుభవం ఉన్నవారు. అదేవిధంగా వీరు నలుగురు స్టేట్ R&S చెప్పామంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు ఒకటి ఉంది, ఆర్లిస్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, పెంగడి పరిశ్రమలు ఉన్నాయి, ఇంకా రకరకాల పరిశ్రమలు చాలా వచ్చాయి. ఇక్కడ నాకు తెలిసినంత వరకు మీరు ఏ కార్మికుడి దగ్గరికైనా వెళ్ళి తెలుసుకోవాలి. కార్మికుడు చెప్పాలనేటువంటి వాళ్ళకి అంత అవగాహన లేదు దీని మీద. దీని ముందుగా మీరు ఒక టౌన్ మీటింగ్ పెట్టండి. టౌన్ మీటింగ్లో మీకు నచ్చిన ఆటో వర్కర్స్ని, టౌన్ మీద షాపింగ్ ఎంప్లాయీస్, షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్నటువంటి మాల్స్లో ఉన్నటువంటి వాళ్ళని పిలవండి, హోటల్లో పనిచేస్తున్న కార్మికులు పిలవండి, అన్ని విభాగాలను పిలిచి ఒక్కరిని ఇద్దరిని పిలిచి వాళ్ళ విషయాన్ని తెలియజేయండి. R&S అన్నది ఒకటి ఆవిర్భావం జరిగింది. దానికి అధ్యక్షుడిగా ఉన్నాం. త్వరలోనే మీరు ఒక జిల్లా కమిటీ కూడా మీరు జిల్లా కమిటీ వేయాలి తప్పనిసరిగా. ఇది ఒక్కరి మీద జరిగే పని కాదు కాబట్టి మీరు త్వరలో జిల్లా కమిటీని వేసి ఆ యొక్క వివరాలు మాకు తెలియజేస్తే దాని మీద మేము మీకు ఆర్డర్స్ పాస్ చేసి విషయం తీసుకుంటాం. అదేవిధంగా మీరు కూడా సోదరులు, మీరు కూడా టౌన్లో విషయం వచ్చేటప్పటికి ప్రతి జిల్లా మీద పెట్టకుండా మీరు కూడా చాలా చాలా యానికి ఇక్కడ వాన్సెట్ గంగాధరం వీళ్ళందరితో కలిసి తిరిగి నేను కాబట్టి చెప్తున్నాను. ఎవరో మీ ఇంటికి తలుపు కొట్టి నాకు నష్టం జరిగింది చెప్పుకునే పరిస్థితి కాదు. వాళ్ళు పని చేసామా పోయామని తప్పించి మీరు దాన్ని హ్యాండిల్ చేయండి. కస్టమర్తో వెళ్ళండి, వాళ్ళు వెండి తట్టండి. మీ వల్ల కాకపోతే సోదరు చెప్పండి, లేబర్ కమిషన్ నోటీస్ పెట్టండి, పిటిషన్ పెట్టండి, పిటిషన్ పెట్టండి. తప్పనిసరిగా జాయింట్ మీటింగ్ చేస్తారు. మీ విషయం పరిష్కరించే చాలా సులువైన పని, అది చాలా సులువు. మేము చేయలేమని మీరు అనుకోవద్దు, చాలా ఉన్నాయి. మీ జాడి ముఖ్యంగా ఈ కార్మిక సంఘాల్లో నాకు 35 సంవత్సరాల పైనుంచి ప్రతి విషయంలో ఏం చెయ్యాలన్న దానికి అనుభవం ఉన్నది సంపాదించుకున్నాను. అది INTUC కాకినాడ నగర అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగాను జగ్గంపూడి రామ్మోహన్ రావు టైంలో. తర్వాత ఈ రాజమండ్రిలోనే మీకు దగ్గరలో ఉన్నటువంటి లాలా చెరువులో ఒక జీడిపెక్క ఫ్యాక్టరీ మీద కూడా కొన్ని విజయాలు సాధించాం.
పేపర్ మిల్లో ఒక వ్యక్తిని పెట్టి జోసఫ్ రాజ్ మీద నా వ్యక్తిని నెగ్గించుకున్నాను, నేను నారాయణమూర్తి అన్న వ్యక్తిని పెట్టి, ఇక్కడ ఐఎల్టీడీ అని ఉంది మీకు కనపడుతుంది, దాంట్లో కూడా నా వ్యక్తిని పెట్టి నేను కార్యక్రమం చేస్తాం, అగ్రిమెంట్లు కూడా చేసాం. సరే, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అన్ని భారీ పరిశ్రమలే ఉన్నాయి, ఏది కూడా చిన్న పరిశ్రమ ఏది లేదు, అన్ని భారీ పరిశ్రమలే ఉన్నాయి. ముఖ్యంగా ఈ కార్మికుడి చట్టాలు, కార్మికుడు ఉన్నటువంటి అవగాహన పూర్తిగా కార్మికుడికి తెలియదు లేదు పాపం. దానికి కారణం వచ్చామా, పని చేసుకున్నామా, పోయామా అని తప్పించి ఇతర విషయం తెలియదు. వాళ్ళు సరైన మార్గంలో పెట్టాలి అంటే కనుక కార్మిక సంఘం అంటే కనుక వాళ్ళకు ఉన్నటువంటి నష్టాలు ఏ విధంగా చేకూర్చుకోవాలి, ఏ విధంగా దాన్ని సాధించుకోవాలంటే కార్మిక చట్టం తెలుసుకోవాలంటే దానికి నాయకుడు కావాలి. అందుకే శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ అయిన వ్యక్తిగా నేను గుర్తించుకున్నాను. ముందుకు వెళ్ళగలడు, అనుభవం ఉంది, నిర్భయంగా మాట్లాడగలిగిన వ్యక్తి, చేస్తాడు నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఈ దేశానికి రైతు ఎంత ముఖ్యమో, ఒక సైనికుడు ఎంత ముఖ్యమో అంతకన్నా 100 రెట్లు కార్మిక వ్యవస్థ ముఖ్యం నా ఉద్దేశంలో. ఏ వ్యవస్థలో అయినా సరే ఒక కార్మికుడు అన్నవాడు లేకపోతే కనుక అది కుట్టి పడిపోవడం ఖాయం. ఎంత భారీ పరిశ్రమ అయినా సరే కుట్టి పడిపోవడం ఖాయం. అటువంటి కార్మికుడి యొక్క చట్టాలని చీకట్లో కప్పి కార్పొరేట్ వ్యవస్థ చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి కార్మికుడు నిర్భాగ్యుడు అయిపోయాడు. ఇంత మీ యొక్క సమావేశం ముఖ్యంగా తెలియజేసే విషయం ఇంకొకటి ఉంది. పట్టుకొచ్చాడు కార్మిక వ్యతిరేకం యాజమాన్య అనుకూల జీవో నెంబర్ 27. అది కూడా మీకు అందజేస్తాం. ఈ జీవోలో సారాంశం ఏంటంటే అంతా అవసరం లేదు, ఇది కేవలం కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలమైన జీవో అని చెప్పకనే చెప్పచ్చు. ఏ అధికారి కూడా అసిస్టెంట్ కమిషనర్ లేబర్ దగ్గర నుంచి కమిషనర్ లేబర్ వరకు కూడా ఎవరో కూడా ఏ పరిశ్రమకి, ఏ మాల్స్కి వెళ్ళి ఎటువంటి ఇన్స్పెక్షన్ చేయకూడదు, ఎటువంటి కేసులు పెట్టకూడదు. అదేవిధంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉన్నారు, వాళ్ళకి సేమ్ జీవో. కంపెనీకి వెళ్ళకూడదు, చెక్ చేయకూడదు, కేసు పెట్టకూడదు. ఏదైనా కార్మికుడికి ప్రమాదం జరిగినా, నష్టం కలిగినా ఆ కార్మికుడు ఒక కాగితంలో వ్రాతపూర్వకంగా అధికారికి తెలియజేస్తే, ఆ అధికారి పై అధికారికి తెలియజేస్తే వాడు పర్మిషన్ ఇస్తే ఇది కేసు చెయ్యాలన్నది ఈ జీవో యొక్క సారాంశం. ఈ జీవో యొక్క సారాంశం ఇది కూడా సోదరులు మీకు అందజేస్తారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి జీవోల మీద ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో మనం బతికేస్తున్నామని చెప్పేసి నా ఉద్దేశం. ఇది పక్కన పెడితే ఈ జీవోని ఎలా అపోజ్ చేయాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి కార్మిక సంఘాలకు చాలా మంది తెలియని విషయం ఇది. నా ఒక్కడికే తెలిసి నేను చెప్పను, కానీ నేను దీని మీద కొంత పోరాటం చేసి డిప్యూటీ కమిషనర్ లేబర్ దెబ్బలాడి పెట్టుకుని ఈ పేపర్ బయట తీసుకున్న తర్వాత నేను దీని గురించి మాట్లాడటం మొదలుపెట్టాను. దీన్ని ఇప్పుడు ఈ RNTUC తప్పనిసరిగా సర్వన్యాయస్థానం హైకోర్టులో నేను ఆల్రెడీ కమిషనర్ లేబర్కి గవర్నమెంట్ నోటీస్ ఇచ్చి ఉన్నాను. దీన్ని బేస్ చేసుకుంటే ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క జీవోని రద్దు చేయమని చెప్పి హైకోర్టులో పిల్లు కూడా వేయడానికి సిద్ధంగానే ఉన్నాము. ఇది RNTUC చేస్తుంది. ఇది కొన్ని లక్షల మంది కార్మికులకి ఇది ఉపయోగపడే ఒక వజ్రాయుధం లాంటిది. దానికి కారణం విశాఖపట్నం L&Tలో ప్రమాదాలు జరిగినాయి, కార్మికులు దుర్భాగ్యులు అయిపోయారు. కాకినాడలో ప్యారీ కంపెనీలో ఒక తెల్లవారి 7 తెచ్చిపోయారు యాక్సిడెంట్లో, బెంట్లో పడి, వాళ్ళకి అప్పీల్ లేదు. ఇటువంటి విషయాలు మొన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కూడా కార్మికులు వస్తూనే ఉంటారు ప్రమాదాల్లో, కానీ 5 లక్షల రూపాయలు ఇచ్చేసి చేయి కడిగేసేవాడు తప్పించి ఆ కుటుంబం ఏమవుతుంది కానీ ఏమి వల్ల దానికి ఏం చేస్తే సమకూరుతున్నారు కానీ ఉద్దేశం లేదు. దానికి కారణం ఈ జీవో అని చెప్పేసి చెప్పగానే చెప్తాను.